వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనములో దాని 12 గుమ్మములు 12 ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది అని రాయబడి. ఎన్ని గుమ్మాలు ఉన్నాయంట? పరమ యెరూషలేముకి 12 గుమ్మాలు ఉన్నాయి. భూ సంబంధంగా ఉన్న యెరూషలేముకి 12 గుమ్మాలు ఉన్నాయి. అలాగే శిష్యులు 12 మంది, గంపలు 12 గంపలు. దేవుని యొక్క ప్రేమలో 12కి ఎంతో ప్రాశస్త్యత ఉన్నది బైబిల్లో. అయితే దేవుని యొక్క ప్రేమలో ఒక్కొక్క గుమ్మముకి ఏమున్నాయంట? ముత్యాలు పిల్లరా కట్టబడి ఉన్నాయంట. చాలా కాస్ట్లీ ముత్యం, కాస్ట్లీ ముత్యాలు మనము ధరించలేము. చాలా విలువైనవి, చాలా తక్కువగా దొరుకుతాయి, చాలా తక్కువ ఉంటాయి, కాస్ట్లీ. పిచ్చి ముత్యాలు చాలా దొరుకుతాయి, కానీ ఒరిజినల్ ముత్యాలు దొరకటం. కలర్లో కూడా ఉంటాయి ముత్యాలు, తెలుసలేదు మీకు. వైటే కాదు, బ్లూ ఉంటుంది, పింక్ ఉంటుంది, రకరకాల కలర్స్ ఫామ్ అవుతాయి దాంట్లో, ఆల్చెప్పులో. దేవుని యొక్క ప్రేమలో యెరూషలేము 12 గుమ్మాలకు కలవు ప్రియులారా. ఇవి శత్రువుల చేత కాల్చబడ్డాయి. ఇర్మియా చెప్తే వినలేదు. బబులోను రాజు వచ్చాడు, మొత్తాన్ని కాల్చవతల పారేసాడు. కోట గుమ్మాలు మొత్తం ఏమండి లోపలికి తీసుకోవచ్చుగా, లోపలికి తీసుకోవచ్చుగా. ఈ 12 గుమ్మాలు కూడా ఎందుకు పడగొట్టేశాడు అంటే, ఇక వాళ్ళకంటూ ఒక ప్రార్థనా స్థలం అనేది ఉండకూడదు, నాశనం చేసేసాడు బబులోను రాజు నెబుకద్నెజరు. ఎన్ని సంవత్సరాలు అలాగుందండి? 70 సంవత్సరాలు. ఇప్పుడు నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో నెహమ్యాకి తెలపబడింది 4వ వచనములో. ఏమిటి? యెరూషలేము కాల్చబడింది అని తెలుపబడింది. అతను వేరే దేశంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చదవండి 4వ వచనము. ఈ రోజున మీ కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి, కాలిపోతూ ఉన్నాయి, చెడిపోతూ ఉన్నాయి. ఎవరైనా ఇలాంటి ఉపవాస ప్రార్థన చేశారా? తన కుటుంబ జీవితం కాదు ఇక్కడ, నెహమ్యా యొక్క కుటుంబ జీవితం కాదు ఇక్కడ. నా దేవుని మందిరము, నా దేవుని మందిరము. ఏమండి? దావీదు ఒక మాట అంటాడు. ఏమంటున్నాడంటే, నీ మందిరావరణములను చూడవలనని నేనెంతో ఆశగా ఉన్నాను. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు లేదు, మందిరం లేదు, ఆవరణ లేదు. ఒక తల్లిని నేను అడిగానమ్మా, మీ అమ్మాయి బాగుందా అంటే, ఏం బాగులేయ్యా, వెళ్ళిపోయిందిగా, నీకు తెలుసుగా, ఎవడ చేసుకొని వెళ్ళిపోయిందిగా, ఏం బాగులే అంది. మరి పోనీ బాగలేదు కదా, ఆ యొక్క బిడ్డ కోసం అని నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే, ఏం చేస్తాం దాని గురించి, మమ్మల్ని గాలి వెళ్ళిపోయినప్పుడు అంటుంది. కానీ నెహమ్యా అలా అంటలా. తన యొక్క మందిరము, దేవుడి మందిరము కాల్చబడిందని తెలిసి ఒంటరిగా అండి, ఎవరిని పిలవలేదు, తనకు తానే ప్రార్థన చేసుకుంటున్నాడు. 2వ అధ్యాయంలో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు అతన్ని చూసి, ఏంటి అలాగున్నావు అని అడుగుతాడు. రాజు కూడా చెప్పలా, తనలోనే కుమిలిపోతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ప్రియులారా, రాజుకు విషయం చెప్పినప్పుడు, సరే వెళ్ళు, ఎంతకాలం అవుతుంది మందిరాలు ఆ యొక్క గోడలు కట్టడానికి అని అడిగాడు. మరి కట్టడం అంటే తమాషా కాదు కదా, డబ్బు కావాలి, కలప కావాలి, మనుషులు కావాలి, చాలా ఉంటుంది. అదంతా ఎజ్రా గ్రంథంలో మీకు కనపడుతుంది. ఎజ్రా గ్రంథం మీరు 1-2 అధ్యాయాలు చదివితే ఏ ఏ గోత్రాల నుంచి ఎంతమంది యెరూషలేము కట్టడానికి వెళ్ళారో లిస్టు రాశాడు అక్కడ. ప్రియులారా,
ఇప్పుడు ఈ నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి 12 గుమ్మాల గురించి మనం ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇప్పుడు యెరూషలేములో ఈ 12 గుమ్మాలు ఉన్నాయా? లేవు. కేవలం 8 గుమ్మాలు ఉన్నాయి, మిగతా 4 లేవు. నేను 1998 సంవత్సరంలో యెరూషలేము వెళ్ళాను. 1998 అంటే వాళ్ళకి శృంగధ్వనుల సంవత్సరం. 1948 సంవత్సరంలో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. 98లో నేను అంటే 50 సంవత్సరాలు అవుతుంది. ప్రతి 50 సంవత్సరాలకి వాళ్ళకి శృంగధ్వనుల పండగ. అలాగే కొత్త నిబంధనకు వస్తే 50వ రోజు పెంతెకొస్తు పండగ. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. ప్రభువారు 40 రోజులు చనిపోయి తిరిగి లేచి 40 రోజులు కనపడ్డారు. 40 రోజుల తర్వాత వీళ్ళు ప్రార్థనలోకి వెళ్ళారు శిష్యులు. 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా. ఆ 14లో 120 మందికి పైగా మేడగదిలో ప్రార్థనలు చేశారు. 10 రోజుల ప్రార్థన అనంతరం పెంతెకొస్తు దినంలో వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. నేను చెప్తున్నాను, మీరేదో సరదాగా చర్చికి వచ్చిపోతే మీ కార్యక్రమాలు నెరవేరవు. అన్నం వండటం పావు గంట పట్టచ్చు, 20 నిమిషాలు పట్టచ్చు కదా. అదే పలావ్ వండాలంటే గంటల తరబడి పడుతుంది, 2-3 గంటలు పట్టచ్చు. ఎందుకని? దీనికన్నా అది టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రార్థనకు కూడా టేస్ట్గా మారాలి అంటే నువ్వు గంటల తరబడి ప్రార్థన చేయాలి. నెహెమ్యా పని చేశాడు. చూడండి, దేవుని యొక్క ప్రేమలో 2వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 17వ వచనం. అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ. చదవండి. దేవుని ప్రేమించిన ప్రియులారా ఏమంటున్నాడు? మళ్ళా కడదాం రండి. మన దేవుని మందిరం పడిపోయింది. కొత్త నిబంధనలో మనమే దేవుని ఆలయం. మరి నీలో ఉన్నటువంటి ఆలయంలాగానే ఉందా? చెడు మాటలు పోతున్నాయా లోపలికి? చెడు మాటలు వస్తున్నాయా బయటికి? చూడకూడదు చూస్తుందా నీ కన్ను? అనుకోకూడదు అనుకుంటుందా నీ మనసు? ఇవన్నీ దేవుని ఆలయంలోకి వెళుతున్నాయా? అపవిత్రపరుస్తున్నాయా? కడదాం రండి, తిరిగి కడదాం రండి అని పిలుపునిచ్చాడు. దేవుని యొక్క ప్రేమలో గుమ్మము అంటే మానవ జీవితం. నేడు దినాల్లో అనేక కుటుంబాలు, సంఘాలు పడిపోతూ ఉన్నాయి, విభజించబడుతూ ఉన్నాయి, విడిపోతూ ఉన్నాయి, కూలిపోతూ ఉన్నాయి. అయినా కూడా ఎవరికి బాధ లేదే. ఒక తల్లి ఒకసారి నా దగ్గర ఏడ్చింది, మన సంఘం కాదులే. ఏంటమ్మా బాధపడుతున్నావు? ప్రార్థన చేయమంటున్నావు, బాధపడుతున్నావు ఏంటి అని అడిగితే ఏం చేయనయ్యా, 10 ఏళ్ల నుండి నా కూతురు నాతో మాట్లాడట్లేదు. అవునా? అదేంటి? ఏమోనయ్యా తెలీదు, ఫోను లేదు, అదే ఊర్లో ఉంటుందట. తల్లిది ఒక ఇల్లు, ఇప్పుడు కూతురు కూడా అదే ఊర్లో ఒక ఇల్లు కట్టుకొని ఉంటా ఉంది. 4 బజార్ల తేడా, కానీ మాట్లాడదట. తల్లికి ఎట్లా ఉందని పరిశీలన చేయదట. అందుకని ఏడుస్తూ ఉంది. క్రైస్తవులే సంఘాలు ఏం నడిపిస్తున్నాయో, వాక్యం ద్వారా ఎలా పట్టబడుతున్నారో, వాక్యానుసారమైన జీవితం అంటే ఏమిటో తెలియదు. వచ్చామా, పోయామా, తిన్నామా అన్నట్టుగానే ఉంది ఈనాటి క్రైస్తవ సమాజం. అయితే సంఘాలు తిరిగి కట్టబడాలి. పడిపోయిన సంఘాలు, పడిపోయిన కుటుంబాలు, పడిపోయిన జీవితాలు. ఏమైంది ఇప్పుడు? పడిపోయిన మందిరం కట్టబడటానికి రండి.
అలాగే మన కుటుంబాలు తిరిగి కట్టబడాలి. పడిపోయినటువంటి గుమ్మాలు కట్టడానికి యేసు పరలోకపు గుమ్మముగా ఈ లోకానికి వచ్చాడని 14వ అధ్యాయం యోహాను రాసిన సువార్తలో తెలుస్తూ ఉంది. నేనే మార్గం, అదే ద్వారం. ఆ ద్వారం ఆయన సిద్ధపరిచిపోయాడు, ఏర్పరిచిపోయాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, పాపం చేస్తున్న వారలారా తలుపు తెరవండి, నేను వస్తాను, మీతో మాట్లాడతాను అని చెప్పి ఆయన చెప్తా ఉన్నా తలుపు తెరవట్లేదట. ఎంతమంది హృదయాలు తెరవబడుతున్నాయి వాక్యమేని. ప్రియులారా, పాటలు భలే పాడతాము. నా హృదయము ఎంతగా మారేను, నా హృదయము ఎంతగా మారేను, యేసు నాలో వచ్చినందున. అబ్బా భలే బాప్తిజం తీసుకునేటప్పుడు అబ్బా ఎంత చక్కగా పాడతాం, మా కవిత నవ్వుతాం. కారణం ఏంటంటే నిజంగా మారలేదు, వాళ్ళకి నిజంగా మారలేదు. బాప్తిజం తీసుకొని గట్టు మీదకు వస్తూనే దుప్పటి కప్పినటువంటి వాళ్ళని చీదరగా అరుస్తుందంట అమ్మాయి. ఏంటిదే అటు పట్టుకున్నా. బాప్తిజం తీసుకున్న వెంటనే మారిందా హృదయం? దయ్యపు హృదయాలు మారవండి. అవి ఊరకనే పాట మాత్రం పాడతాం. నా హృదయము వింతగా మారింది. ఎక్కడ మారింది? ఇంకా ఎక్కువైంది దయ్యం. చెప్పండి, దయ్యాలు ఏమవుతున్నాయి? ఎక్కువ పడతాం, చేదరించుకుంటాం. గుడ్డలు వేసుకుంటున్నప్పుడు అరపే. మరి అయ్యో స్వీట్లు పంచడానికి లడ్లు తెచ్చారంట, అవి ఇచ్చేటప్పుడు గొడవే. ఏమండి, చిర్రుబుర్రులాడుతూనే ఉంది. అమ్మ మీద, నాన్న మీద, అక్క మీద, చెల్లి మీద, తమ్ముడి మీద, అందరి మీద అరుస్తూనే ఉంది. ఆ అమ్మాయి గయ్యాడిదని అందరికీ తెలుసు అంటే ఇంట్లో, కానీ ఏం మారలా. కానీ పాస్టర్ గారు పాట పాడుతున్నారు, ఆమె హృదయము వింతగా మారేను. ఎక్కడ మారింది? తమాయే. ఈరోజున నిజ జీవితానికి వస్తే ఎవరికైనా కూడా కష్టంగానే ఉంటుందండి. నా మాటలు అబద్ధ జీవితమే ఈరోజు నచ్చుతుంది జనాలకి, పాప జీవితమే నచ్చుతుంది ఈరోజున జనాలకి. పుచ్చిపోయిన కాయలు 10 రూపాయలకి ఇచ్చినా ఏం ప్రయోజనం అండి? మంచి కాయలు 30 రూపాయలకి తీసుకున్నా ఉపయోగం, కానీ పుచ్చిపోయిన కాయలు 10 రూపాయలకి కేజీలు ఇచ్చిన ఉపయోగం అండి. కాబట్టి ఈరోజున సంఘాలలో పుచ్చిపోయిన కాయలు చుట్టానికి కనబడుతూ ఉంటాయి బాగానే. మన ఈ మధ్య నేను జాంకాయలు కొనుక్కొచ్చాను. ఆ టీచర్ గారు భలే ఉన్నాయండి అని చెప్పేసి కోసింది. అంత లోపల అంత కుళ్ళిపోయింది, బయట బాగానే ఉంది, నవనవలాడుతూ ఉంది. సరే, 2వ కాయ, 3వ కాయ, 4వ కాయ, 1/2 డజన్ కాయలు తెస్తే 4 కాయలు కుళ్ళిపోయాయి. మా టీచర్ గారు అంటా ఉన్నారు, ఎంతకి ఇచ్చారేంటి అని. ఒక్కోటి 10 రూపాయలే అన్న. ఎందుకు? మంచి కాయలు తీసుకుంటేనే ఒక్కోటి 20 రూపాయలు ఉంటుంది. అందుకనే మనకు అంట కట్టేస్తూ ఉంటాడు. దేవుని యొక్క ప్రేమలో పరలోక పట్టణానికి కూడా వెళ్ళారా? యెషయా గ్రంథం చదవండి, 54వ అధ్యాయము 12వ వచనం. ఎలాగుంటుందంట? మాణిక్యములతో కొమ్ములను ఎలా కడతాడంట? మన గుమ్మాలు ఎలా కడతాడంట? మాణిక్యములతో. ఏమన్నా మాణిక్యం ఎవరైనా చూసినాడంటే చేతులు ఎత్తండి చూద్దాం. మణి కానీ మాణిక్యాన్ని కానీ చూసామా? చెప్పుకోవటమే తప్ప. మా ఇంట్లో ఎప్పుడో ఉండే, మా అమ్మగారు ఉన్నప్పుడు మణులు మాణిక్యాలు. ఎందుకంటే వాళ్ళంతా పాతవాళ్ళు కదా, అవన్నీ అమ్మేసేసారు. మా హయానికి వచ్చేసరికి మణి లేదు, మాణిక్యం లేదు, చివరికి ముక్కుకు తీగ కూడా లేదు. ఎందుకని? ఆ రోజుల్లో చెవిరి 800, చెవిరే 800. ఈ రోజున గ్రాము 15,000 అంట, ఒక గ్రాము.
ఏం కొంట? కొనేది లేదు, పెట్టేది లేదు. కానీ దేవుడు అంటున్నాడు, చదవండి, మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతముతో నీ గుమ్మమును కట్టుదని. ఎంత గొప్ప దేవుడు అండి! ఎప్పుడన్నా నీ వాక్యం చదివి, ప్రభువా నా గుమ్మం అలా కట్టబడే రోజు ఎప్పుడయ్యా అని ప్రశ్నించుకో. పరలోక పట్టణములకు కూడా 12 గుమ్మాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 21:21లో అది మనకు కనబడతా ఉంది. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది. బా, అసలు ఆ ముత్యాలు ఎప్పుడు చూస్తామో, ఆ పగడాలు ఎప్పుడు చూస్తామో, ఆ మణులు ఎప్పుడు చూస్తామో, ఆ మాణిక్యాలు ఎప్పుడు చూస్తామో, ఆ రూబీ ఎప్పుడు చూస్తామో, ఆ కెంపులు ఎప్పుడు చూస్తామో. నాకు కెంపు ఉంగరం ఉండేది, మా అమ్మగారు చేయించారు, తీసేశారు. పంచరంగుల ఉంగరం ఒకటి ఉండేది, రాళ్లతో తయారు చేసి, అంటే 5 రంగులు వస్తాయి దాంట్లో నుంచి. ఆ లైట్ పడితే ఒక రంగు, ఇంకొక ఇటు నుంచి పడితే ఇంకొక రంగు, అలా అది కూడా తీసేసారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, బంగారం మీద ఆశ పెట్టుకోవద్దు. ఎమరాల్డ్ గ్రీన్ ఇంకొక ఉంగరం చేయించారు, అది కనుక ఎడం చేతికి పెట్టుకుంటే మంచిదంట అని చేయించారు. చాలా ఉంగరాలు చేయించారు నాకు, నేనంటే ఎక్కువ ఇష్టం మా అమ్మకి. కానీ అవన్నీ తీసేశారు. నాకు ఎవరిష్టం? నా దేవుడు ఇష్టం. ఉంగరాలు ఇష్టం లేదు, మణులు మాణిక్యాలు నాకు ఇష్టం లేదు. కానీ ఆయన అంటున్నాడు, ఒక్కొక్క గుమ్మము కట్టబడతా ఉందంట. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప 12వ వచనం ఏముంది? ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండేది. ఎక్కడ? పరమ యెరూషలేముకి. ఇక్కడిది కాదు. పరలోక గుమ్మాలు ముత్యములతో కట్టబడ్డాయి. యేసు మంచి ముత్యము, మన జీవితాలు, సంఘాలు కూడా మంచి ముత్యమైనటువంటి యేసు ద్వారా కట్టబడాలని ఆశపడతాము. నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి ఈ గుమ్మాల గురించి కొన్ని మనం నేర్చుకుందాం త్వరగా. మొదటి గుమ్మం, గొర్రెల గుమ్మం, షీప్ గేట్. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఎల్యాషీబును అతని సహోదరుడైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. ఎవరండి? ఒక్కొక్క గుమ్మాన్ని ఒక్కొక్క గోత్రం వాళ్ళు కట్టారండి. 12 గోత్రాల వాళ్ళు 12 గుమ్మాలు కడతారు. గొర్రెలు ఎక్కడుంటాయండి? సామాన్యంగా గొర్రెలు ఎక్కడుంటాయి? ఎందుకని నేను యెరూషలేము గురించి మాట్లాడతాను. ఎక్కడుంటాయి గొర్రెలు? యెరూషలేము చుట్టూ ఏమున్నాయి? 25వ కీర్తన ప్రకారము చుట్టూ కొండలు ఉంటాయి. కాబట్టి ఎక్కడికి వెళ్తాయి గొర్రెలు? ఇప్పుడు కొండల మీదకి వెళ్తాయి. కొండల మీద ఎప్పుడు ఫ్రెష్ ఆహారం ఉంటుంది. ఎందుకని? పైనుంచి ఏదైనా వర్షం కురిస్తే చక్కగా దాన్నంతా తడుపుకుంటూ దాని మీద ఉన్నట్టు మురికంతా తీసేసుకుంటూ కిందకు వచ్చేస్తాయి నీళ్లు. పైనంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఆకులేయింది. గొర్రెలు కొండల మీద తిరుగుతాయి. చూడండి దేవుని యొక్క ప్రేమలో మరి అవి తిరిగి సంఘంలో ప్రవేశించడానికి గొర్రెల గుమ్మాన్ని కట్టారు. మళ్ళీ ఎక్కడికి వస్తాయి? తిరిగి గొర్రెల ద్వారంగానే లోపలికి రావాలి. వాటికి సపరేట్గా ఉంటుంది. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని కూడా గొర్రెల మాదిరిగా లోకంలో ఎక్కడెక్కడో కొండల మీద తిరుగుతున్న నామకార్థ క్రైస్తవులు సంఘాలలో తిరిగి ప్రవేశించాలి. గొర్రెలు గుమ్మం కట్టబడాలి ఈ భూమి మీద. 34వ అధ్యాయము 6వ వచనం, యెహెజ్కేలు గ్రంథం. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను. ఎవరి గొర్రెలు అంటే? నా గొర్రెలు అంటే ఎవరండి? యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో మనమంతరం ఆయనకి ఎవరు అండి? గొర్రెలం. కాదు, నా గొర్రెలు ఏమవుతున్నాయి ఇప్పుడు? నా దగ్గర ఉండకుండా ఏమైపోయినాయి అంట? ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుతున్నాయి. ఇర్మియా గ్రంథము
50వ అధ్యాయం 6వ వచనం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండ కొండకు వెళ్ళుచు తమ దిగవలసిన చోటు మర్చిపోయారు. ఏంటంటే ఈ సంఘం కాదు ఇంకో సంఘం, ఆ సంఘం కాదు ఇంకో సంఘం, ఆ సంఘం కాదు ఇంకో సంఘం. ఎన్ని సంఘాలు తిరుగుతారు? ఏమంటున్నాడు? నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. తోలుకొని పోయి త్రోవ తప్పించింది. జనులు కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మర్చిపోయారు. నేను ఎక్కడికి వెళ్ళాలి? నన్ను కన్న తల్లిదండ్రులు నువ్వు మర్చిపోయి తిరుగుతున్నావే ఈ రోజున. ఇంకా దేవుణ్ణి మరవడం పెద్ద గొప్ప సంగత చెప్పండి. కన్న తల్లిదండ్రులనే మర్చిపోయి తిరిగేటువంటి నీకు దేవుడు ఒక గొప్ప సంగత. ఆయన కనపడనివాడు. కనపడే వాళ్ళనే నువ్వు ప్రేమించటం లేదు. కనపడని దేవుడికి ఏమి నీవు ప్రేమిస్తావు? నీ ఇంట్లో బైబిల్ ఉంది, నీ పక్కనే పెట్టుకున్నావు, ఇంటికి వెళ్ళావు, టీవీ ఆన్ చేసావు. ఎక్కడుంది గొర్రె? ఇప్పుడు చెదిరిపోయింది. లేదు, దేవుళ్ళ లేదు. అది లేదు, సెల్ ఫోన్ ఉంటుంది. అది లేదు, పక్కింటామని అక్క బాగున్నావా? దేవుడు సువార్త చెప్పదు, విన్న వాక్యం చెప్పదు, సాక్ష్యం చెప్పదు, పోసుకోలు కబుర్లు. ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు బైబిల్లో. దేవుని ప్రేమిస్తున్న ప్రియమిట్ల. రెండవ గుమ్మం మత్స్య గుమ్మం, ఫిష్ గేట్. రెండవది ఫిష్ గేట్. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మత్స్యపు గుమ్మమును దేవుని యొక్క ప్రేమలో హస్పినాయా వంశస్థులు కట్టింది. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చి. ఇది ఇంకొక గోత్రం. మత్స్యము అంటే చేపలు. దేవుడు ఏం చెప్తున్నాడు? చేపలు అంటే ఫ్రెష్ చేప తినడానికి ఇష్టపడతామా? సచ్చిన చేప తినడానికి ఇష్టపడతామా? బతికింది అంటే ఫ్రెష్ కదా, కొత్తదని కదా అర్థం. కాబట్టి దేవుడికి కొత్త ఆత్మలు కావాలి. ఎప్పుడు కూడా సంఘము కొత్త ఆత్మల కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. కాబట్టి నూతన ఆత్మలకి సాదృశ్యము ఈ మత్స్యపు గుమ్మం. నూతన ఆత్మల కొరకు ప్రయత్నించాలి. అందుకొరకు ప్రతి సంఘము మత్స్యపు గుమ్మము కట్టాలి. అంటే ప్రార్థన చేసే సంఘముగా ఉండాలి. చూడండి, దేవుని యొక్క ప్రేమలో మార్క్స్ వార్త 1వ అధ్యాయం 17వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 17వ వచనం. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరుగా చేసిందని వారితో చెప్పారు. ఏం చెబుతున్నాడు దేవుడు? రండి. నేను ఎన్నోసార్లు సంఘాన్ని రమ్మని పిలుస్తాను. కుదరదయ్య గారు, ఈరోజు కుదరదయ్య గారు, ఏమనుకోవద్దయ్య గారు అన్నవాళ్ళే ఎక్కువ. వస్తాను అన్నవాళ్ళు తగ్గిపోతా ఉన్నారు. ఇదివరకు పద్మ, రత్న, లూర్దమ్మ వీళ్ళంతా కూడా పోదామయ్య గారు అని చెప్పి వచ్చేవాళ్ళు. సరే, వాళ్ళంతా దూరంగా వెళ్ళిపోయారు. ఒక్క రోజ్మేరీ మాత్రం ఇప్పుడు ఉంది. ఆమె మాత్రం వస్తానయ్య గారు అంటారు. ఇంకెవరో వస్తారా అనరు. కాబట్టి మనుషులను పట్టే జాలర్లుగా మనం మారాలి. 3వ గుమ్మం పాత గుమ్మం, ఓల్డ్ గేట్. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. పాత గుమ్మమును బాగు చేయువారు ఎవరనగా ఆనేయ కుమారుడైన యెహోయాదాను, బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానిని దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చి. పాత గుమ్మం అంటే ప్రభువుని ఎరగక ముందు ఉన్నటువంటి నీ పాత జీవితం.
ప్రాథమిక జీవితం పాత గుమ్మం అంటే నీ మొదటి స్థితి ఏంటో తెలుసుకో. పూరి గుడిసెలో ఉన్నావా, రేకుల ఇంట్లో ఉన్నావా, పెంకింట్లో ఉన్నావా, గేదెలు, కోళ్ళు, కుక్కలు, పిల్లులు, మట్టి నేల ఇంట్లో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించి పాత జీవితాన్ని ఒకసారి గమనించుకో. పాత గుమ్మాన్ని వాళ్ళు బాగు చేసి అన్నారు అంటే నీ పాత జీవితాన్ని బాగు చేసుకోవాలి. నీ పాప జీవితం అంతా బాగోవాలి. ప్రియులారా, పాత గుమ్మము మన ప్రాథమిక స్థితి, మొదటి స్థితి అని గమనించాలి. అది తిరిగి ఏం కావాలి? ఇప్పుడు కట్టబడాలి. కూలిపోయింది కదా మందిరం, ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళా కానీ కట్టబడాలి, కొత్తగా కట్టబడాలి. పాత సున్నం కాదు ప్రియులారా. ఎప్పుడో కట్టిన 700 సంవత్సరాల క్రితం కట్టిన మందిరం కాదు, ఇప్పుడు మారుతుంది, చేంజ్ వస్తుంది, కలర్స్ మారుతాయి, ఇంటీరియర్ మారుతుంది, చాలా మారుతుంది. ప్రియులారా, మరి దేవుడు చెప్తున్న మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి అది ఏం చేయాలంట? ఏ స్థితిలో నుండి పడ్డావో అది జ్ఞాపకం చేసుకో. పాత జీవితాన్ని మర్చిపోవాలి. నేను పూరింట్లో బతికాను, బల్బులు అంటే కరెంటు కూడా లేని రోజులయ్యి, లాంతర్లు, గుడ్డులు, కిరసనాయల కోసం బార్లు తీరు నించొని కిరసనాయలు పట్టుకొచ్చి ఈ రాత్రంతా వెలిగినటువంటి దీపాలన్నింటినీ మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వాటిని శుభ్రంగా బస్ అంతా పోయేటట్టుగా తోమి శుభ్రంగా మళ్ళా చేసి మళ్ళీ లాంతర్లు కిరసనాయలు పోసి ఒత్తి కూడా కొంచెం ఖాళీ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ కట్ చేసి కొత్తగా దాన్ని చేసి అలాంటి లాంతర్ల కింద చదువుకోండి. మర్చిపోతానా? మా తల్లిదండ్రులు కష్టపడిన జీవితాన్ని మర్చిపోతానా? ఒక పూరింట్లో బతికిన జీవితాన్ని మర్చిపోతానా? నా తల్లిదండ్రులు పెంచిన విధానాన్ని మర్చిపోతానా? అయినా కూడా ఎంత ప్రేమతో దగ్గర కూర్చోబెట్టుకొని అమ్మా నాన్నలు మాకు భోజనం తినిపించేవాడు. అమ్మా నాన్నలు కలిపినటువంటి భోజనం అమ్మకు ఇద్దరికి, నాన్నకు ఇద్దరికి పెడతా ఉండేవాడు. ప్రియులారా, ఆ ప్రేమ ఇప్పుడు మీ ఇళ్లలో ఉందా? ఆ పిల్లల్ని మాట వింటున్నారా? ఆ గోరు ముద్దలు ఈ ఒక్క ముద్దేనా నాదిగా, నా వంతుగా ఒక్కడు తినవా అని నోట్లో పెట్టేవాడు. అందుకే పుష్టిగా పెరిగాం ఆ రోజుల్లో. ఈరోజు తల్లులు ఎంత బద్దకస్తులంటే 10 రూపాయలు కనుకోపా, నీకు ఇష్టం వచ్చింది కనుక్కో, లాలీపప్ప, కురేనా, లేకపోతే నీకు ఇష్టం వచ్చింది 10 రూపాయలకి ఏమొస్తుంది కొనుక్కో. ఆ ప్యాకెట్ మీద చూడండి, ఒక నెల క్రితం తయారైన ప్యాకెట్. అది కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నట్టయితే నిలవ ఉన్నది, దాన్ని గ్యాస్తో నింపుతారు. ఆ ప్యాకెట్ అంతా లావుగా ఉంటుంది, గ్యాస్తో నింపుతారు. అలాంటి పదార్థాలను తిని, జింక్ ఫుడ్స్ అంటారు ఇంగ్లీష్లో, తిని పిల్లలకి చిన్నప్పటి నుంచే రోగాలు తెచ్చిపెట్టే ఓ తల్లులారా మారండి. పోసుకోలు కబుర్లు మానేయండి. ఇంట్లో కూర్చొని మీ పిల్లలకి అరిసెలు, చక్రాలు, కజ్జికాయలు, కాజాలు చేయండి, పెట్టండి డబ్బాల నిండా, అవి తినేటట్టుగా చేయండి. బజార్లో కొని 10 రూపాయలకి అని చెప్పి పేడ అంట, పేడ తల్లి అంటుంది, పేడ ఓరికి ఇసుకిస్తాండి, పేడ 10 రూపాయలు ఇస్తే దాని మొఖాన్ని అదే పోద్దంట అని అంటుంది ఆ తల్లి. అంత దరిద్రంగా ఉండేటువంటి తల్లి ఎందుకన్నాను పిల్లల్ని? పిల్లలంటే తల్లి చుట్టూ తండ్రి చుట్టూ ఎక్కడ తిరుగుతారు వాళ్ళు? డబ్బులు ఎవరిని అడుగుతారు? ఆహారం ఎక్కడి నుంచి తీసుకుంటారు? మీ దగ్గర నుంచే కదా. దేవుని ప్రేమించండి.
పాత గుమ్మం అంటే నీ ప్రాథమిక స్థితి. జ్ఞాపకం చేసుకో. 4వ గుమ్మం లోయ గుమ్మం, వ్యాలీ గేట్. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. లోయ ద్వారమును హనూమను జానోహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులు, తాళములు, గడియలు అమర్చింది. లోయ గుమ్మం. ఎప్పుడన్నా కొండ మీదకి ఎక్కి లోయ చూసారా మీరు? అక్కడ దాకా ఎందుకు? మీ ఇంట్లో డాబాకి ఎక్కి చుట్టూ పిట్టగోడ లేకుండా కొంచెం అంచు దాకా పోయి చూద్దాం. చిన్నపిల్ల సైతం దూరం నుండి చూసి అమ్మో అమ్మో అంటది. పడిపోతామని భయమా? అరే మొత్తం కలిపి 9 అడుగులు లేదు పైనుంచి కిందకి. అలాంటిది కొండల మీద నుంచి చూస్తే లోయ కనపడుతుంది. లోయ అంటే దీన మనస్సు. లోయ అంటే దీన మనస్సు కలిగి లోబడుటను చూపిస్తూ ఉంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని రాయబడి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని బైబిల్ తెలియజేస్తాము. దీన మనసు కలిగిన వాడిని దేవుడు లెక్క పెట్టుకుంటాడు. ఒకమ్మ కొడుకుని కొట్టిందట. కొట్టద్దమ్మా అన్నాడు. కానీ వాచిపోయేటట్టు కొట్టింది. ఏంటంటే పక్క ఇంటివాడి బాలు వీడు తీసుకొని వచ్చి దాచిపెట్టాడు ఇంట్లో. సింపుల్ ఒక 10 రూపాయల బాల్, ప్లాస్టిక్ బాల్, 10 రూపాయలు. అయితే తల్లికి ఎంత కోపం వచ్చిందంటే నా కొడుకు దొంగోడైపోయాడు. అందరూ కూడా మీ కొడుకు నా బాల్ తీసుకొని దొంగతనంగా మీ ఇంట్లో దాచిపెట్టుకున్నాడు అని అంటున్నారు. తల కొట్టేసినంత పనైంది ఆ తల్లికి. వెంటనే చెప్పుంటే బాగుండేది పిల్లాడు. ఎరా బాల్ ఎక్కడ పెట్టావంటే పలానా చోట పెట్టానమ్మా అని చెప్పుంటే బాగుండేది. వెంటనే ఏమన్నాడు చెప్పండి? నేను తీయలేదు, నాకు తెలియదు అన్నాడు. ఈ 2 మాటలు తల్లి కోపం వచ్చింది. పెట్టేళ్ళు కొట్టింది, మామూలు గొట్ల. చివరికి కొట్టద్దు అంటే చెప్పు ఎక్కడ పెట్టావు? తీలేదా నువ్వు నిజంగా చెప్పు అని పలుమార్లు అడిగేసరికి చివరికి ఆ దెబ్బలు తట్టుకోలేక ఫలానా చోట పెట్టు. ప్రియరా, ఆలోచించేయండి ఏం జరిగిందండి ఇప్పుడు? పాపము బయటకు వచ్చింది. ఎప్పుడు? కొట్టిన తర్వాత. కొట్టక ముందు అబద్ధము బయటకు వచ్చింది. దేవుడు కూడా అలా నిన్ను కొట్టక ముందే ఈ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సంఘము ద్వారా నీకు హెచ్చరిక చేస్తున్నప్పుడు నువ్వు ఒప్పుకుంటే దానంత మేలు ఇంకొకటి లేదు. ఆయన అంతే చెబుతాడులే, వాక్యాలు అంతే ఉంటాయిలే, మనకేంటి లేని తిరిగావనుకో సావు దెబ్బ కొడతాడు దేవుడు. సావు దెబ్బ కొడతాడు. ఇంకప్పుడు నువ్వేం చేయలేవు. ఇస్కరియోతు యోధాకి చెప్పాడు, నాతో పాటు చేయి ముంచువాడు నన్ను పట్టించడం చేస్తే లెక్క చేయను. ఏ దెబ్బ తిన్నాడు? సావు దెబ్బ తిన్నాడు. పోయి తనకు తానే ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. చెప్పాడుగా దేవుడు, నాతో పాటు చేయి ముంచువాడే నన్ను పట్టిస్తాడు. చక్కగా చెప్పాడు. వినొద్దా? నేనా అంటాడు. మళ్ళా నువ్వు అన్నట్టే అన్నాడు దేవుడు. అయినా కూడా బుద్ధి లేదు వాడికి. ఇలాంటి వాళ్ళు కాదా ఈరోజు సంఘాల్లో ఉంది? 2000 సంవత్సరాల క్రితమే ఈ మాటలు రాయబడ్డాయి. ఏమన్నా మారినయ్యా? ఇప్పుడు మారలేదుగా. మార్చుకోవుగా. దేవుడు దెబ్బ కొట్టిందా నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరిగి దెబ్బ కొట్టిన తర్వాత
బండి కొనియొద్దని అనుకున్నానమ్మా, కొనిచ్చానమ్మా, వాడు ఇష్టం వచ్చినట్టుగా పోయి గుద్దేశాడమ్మా, చచ్చిపోయాడంటమ్మా మా అబ్బాయి. ₹1,00,000 బండి కొనిచ్చి కోట్ల రూపాయలు విలువ చేసే కొడుకుని పోగొట్టుకున్నాం. కారణం ఎవరు? నువ్వే. పాపము చేయకుమా దేవుని కోపము రేపకుమా అనే చక్కని పాట. పాపం చేయొద్దు, దేవుడికి కోపం తెప్పాడు. దేవుని యొక్క ప్రేమలో ఈ యొక్క మాటలో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప. కాబట్టి నువ్వేం చేయాలి? దీనంగా ప్రభు పాదాలు పట్టుకోవడం నేర్చుకో. 5వ గుమ్మం, పెంట గుమ్మం, డంగ్ గేట్ అంటారు ఇంగ్లీష్లో. నెహెమ్యా గ్రంథం 3:14. రేకాబు కుమారుడైన చదవండి. ప్రతి దానికి తలుపులు తాళాలు, తలుపులు తాళాలు అంటారు. సరే, దాని అర్థం నేను తర్వాత చెప్తాను. ఇది శుద్ధీకరణను తెలియజేస్తాం. అంటే పెంటగుమ్మం అంటే చెత్త అంతా పల్లెటూరులో వాళ్ళకి బాగా తెలుసు. నేను కూడా పల్లెటూరులో వాడిని కాబట్టి ఇక్కడికి వచ్చిన సీతామహర్షి గారికి అలాగే రోజ్మేరీకి తెలుసు. ఏంటండి దాన్ని ఏమంటాం? చెత్త అంతా తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాం? దెబ్బ. దెబ్బ అంటే ఏంటి? మీ పిల్లోడు కూర్చుంది, కుక్క కూర్చుంది, మీ ఇంట్లో ఊడ్చేసింది, పేడ గడ్డి అన్నీ నువ్వు ఊసేసింది మొత్తం తీసుకెళ్ళి దెబ్బలేస్తాం. ఏమంటారు దాన్ని? పెంట దెబ్బ. పల్లెటూరు వాళ్ళకి ఎంత ఇష్టమో అది. అదేంటండి పెంట దెబ్బ ఇష్టం? అవును, అది బాగా కొండంత ఎత్తు పెరిగిన తర్వాత బండి తీసుకొచ్చి దాన్ని బాగా బండిలోకి ఎత్తి మళ్ళీ ఎక్కడ వేస్తారు? పొలంలో వేస్తే నువ్వు ఇప్పుడు ఆ గింజ తినడానికి ఇష్టపడతావా? ఇష్టపడవా? అది ఎరువు అవుతుంది. దానివల్ల మొక్క బాగా పెరుగుతుంది. వేరే ఎరువు వేయ అవసరం లేదు దానికి. తర్వాత దున్నుతాడు, అక్కడక్కడ కుప్పలేసి తర్వాత దున్నుతాడు, కలిసిపోద్ది మట్టిలో. ఇప్పుడు నాటుతాడు, మంచి ఏపుగా మొక్క వస్తుంది. కానీ దాన్ని ఏమన్నావు నువ్వు? పెంట దెబ్బ. ఆ పెంట దెబ్బల నుంచే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. గుర్తుపెట్టుకో, లేవనెత్తుతాడు అని సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో హన్నా అంటది అన్నమాట. పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు అని అంటది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది శుద్ధీకరణను తెలియజేస్తాం. అంటే మన ఇంటిని శుభ్రం చేసుకొని తీసుకెళ్ళి దాన్ని పెంట దెబ్బలు పారేస్తాం. క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి చెడును ఎన్నటికీ ఎప్పటికప్పుడు కడుక్కుంటూ విసర్జించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఏమండి నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్ర కడుగుతాడు దేవుడు. నువ్వు పాపిగా వచ్చావేమో, అసంబద్ధంగా వచ్చావేమో, అక్రమంగా వచ్చావేమో, నిజంగా దేవుడి యొక్క రక్తం అని చెప్పి కనుక నువ్వు తీసుకుంటే నువ్వు కడగబడతావు. మురికి నీళ్ళతో పాత్రలు కడుగుతావా? కడగంగా. కాలువలో కూడా నీళ్ళు పోతా ఉంటాయి, వాటిని తీసుకొని కడగంగా. మంచినీటితోనే కడుగుతాం. కాబట్టి ఇది శుద్ధ రక్తం, పరిశుద్ధ రక్తం. ప్రియులరా, నీ రక్తం నా రక్తమే ఒకటి కాదు. నీది O పాజిటివ్ అయితే నాది B పాజిటివ్, ఆమెది A పాజిటివ్ అయితే ఏమిటి నెగిటివ్. ఎక్కించరు, అది ఎక్కితే చచ్చిపోతారు. ఒకళ్ళ రక్తం మరొకరికి ఎక్కించాలన్నా ఇద్దరి గ్రూప్ ఒకటై ఉండాలి. కానీ యేసు రక్తము O యూనివర్సల్, ఎవరికైనా ఎక్కించవచ్చు, ఎవరికైనా పనికి వస్తుంది. ఆయనది O పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, O. ప్రియులారా, ఈ రక్తం దగ్గరకు వచ్చిన మనము కడగబడతాం.
అని బైబిల్ చెప్తాను. యోవేలు గ్రంథం పెంటగుమ్మము, తర్వాత దారగుమ్మం, ఫౌంటైన్ గేట్ అంటారు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. 3:10. ప్రియులారా, ఇది ఆత్మ కుమ్మరింపును తెలియజేస్తాం. ధార అంటే ఆగుద్దండి, కొండల మీద నుంచి వచ్చే ధార కాదు. ఆత్మ కూడా అలా ఆగకుండా నీ జీవితంలో, నీ యొక్క హృదయంలో ఉండాలి. ధార. ప్రియులారా, యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 28వ వచనంలో, తరువాత నేను పర్వతముల మీద నా ఆత్మను కుమ్మరింతును అన్నాడు. ఇదే మాటని కొత్త నిబంధనలో అపోస్తల కార్యగ్రంథాల్లో 2వ అధ్యాయము 17వ వచనం, అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం, నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించింది. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేది, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించాను. అసలు మనకే లేదు ఆత్మ, ఇంకా మన సంతతిగా లేక మనకే లేదు ఆత్మ. నాకే ఇంగ్లీష్ రాదు, అమ్మ ఆక్వర్డ్ స్పెల్లింగ్ చెప్పు అన్నాడంట కొడుకు వచ్చి. అట్లాంటి మాటలు మనం మాట్లాడకూడదు అందంట. స్పెల్లింగ్ చెప్పమని బిడ్డ అడుగుతుంటే అది అట్లాంటి మాటలు మాట్లాడకూడదు అందంట తల్లి. అంటే ఇక రాదు ఇంగ్లీష్. వాడు అడిగింది ఏంటి? ఆక్వర్డ్ స్పెల్లింగ్. అమ్మ డీజిల్ స్పెల్లింగ్ చెప్పు అన్నాడంట. చెకోస్లావియా స్పెల్లింగ్ చెప్పన్నాడు. అట్లాంటి మాటలు మనం మాట్లాడకూడదురా అందంట. అదేదో పెద్ద బూత్ అయినట్టు, అవి మాట్లాడకూడదు అన్నట్టు. నీకు రాదని చెప్పరాదు, చెప్పదు. తల్లి సంకుచిత స్వభావం, నా పిల్లల మీద నేను ఓడిపోకూడదు. మరి నువ్వు చదువుకోలేదుగా, నీకు రాదుగా భాష. క్యాకర్తారే అని అడిగాడంట మా అమ్మి. మా క్యాకర్తాయ్ అన్నాడు. అట్లాంటి మాటలు మాట్లాడకూడదు అన్నట్టు. అమ్మ నేను అడిగింది ఏం చేస్తున్నావు అన్నానమ్మా. అట్లా అడగరాదా? క్యాకర్తాయ్ అంటావేంటి, ఏందో నన్ను తిట్టినట్టు మాట్లాడతావు అందంట. రానప్పుడు భాష ఎలా అనిపిస్తుంది? తిట్టినట్టే ఉంటుంది. వాక్యం అర్థం కానప్పుడు నీకు తిట్టినట్టే ఉంటుంది, కొట్టినట్టే ఉంటుంది. అర్థమైతేనే దాని యొక్క రుచి ఏంటో తెలుస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను. చదవండి యెషయా గ్రంథము 44:3. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం. ఈ మాట నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ప్రభువా నా మీదకి నీ ఆత్మను రాని, అలాగే నా సంతతి మీదకి కూడా నీ ఆత్మను రాని అయ్యా అని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? వాక్యం చదివితే కదా నీకు ప్రార్థన వచ్చేది. వాక్యం చదివినప్పుడు ప్రార్థన రాదు. పరీక్షల్లోకి వెళ్ళిన తర్వాత ఒక 30 క్వశ్చన్లు ఇస్తాడు వాడు. మా మాస్టర్ గారు చెప్పేవాడు చిన్నప్పుడే, 6వ తరగతిలోనే. ఎందుకంటే మాకు ప్రతి సంవత్సరం పరీక్షలు ఉండేవి. మీరు వచ్చిన తర్వాత 5వ తరగతి పరీక్షలు పోయాయి, 7వ తరగతి పరీక్షలు పోయాయి, డైరెక్ట్గా 10వ తరగతికి వెళ్తున్నారు. చదువు రాకపోయినా 10వ తరగతి దాకా చదువుతారు. మా రోజులు అలా కాదు, 1వ తరగతికి పరీక్ష, 1వ తరగతి పాస్ కాకపోతే మళ్ళీ అందులోనే పెట్టేవాళ్ళు. పిల్లరా అలాంటి చదువుకున్న రోజులలో 6వ తరగతిలో మా మాస్టర్ గారు ఒక మాట చెప్పాడు. అరే పరీక్ష పేపర్ ఇవ్వగానే పెద్ద ప్రశ్నలు ఒక 5, మీడియం క్వశ్చన్స్ ఒక 5, చిన్న ప్రశ్నలు ఒక 5, ఫిలప్ ది బ్లాంక్స్ ఒక 5, వన్ వర్డ్ ఆన్సర్స్ ఒక 5, మొత్తం కలిపి ఒక 30 ఉంటాయి రా. ఓకే మాస్టర్, ఏం చేయాలి? మొత్తం పేపర్ ఒక 5 నిమిషాలు చదువుకో. ఎంతసేపు చదవాలి? 5 minutes మొత్తం చదువు. నీకు బాగా వచ్చినవి ఉంటాయి చూసావా, వాటికి టిక్ చేయి. టిక్ చేసిన వాటన్నిటికి ఒకటని, అంటే ఈ బాగా వచ్చు నాకు. ఓకే
ఈ బాగా వచ్చింది పక్కన పెట్టుకో, మిగతాయి చదువు, మిగతాయి చూసుకో. 30కి వచ్చు ఆన్సర్, దానికి ఎన్నిటికి టిక్ చేయి, 2 ఆ తర్వాత సగమే వచ్చు ఆన్సర్, దానికి టిక్ చేయి, 3. ఆ తర్వాత అసలు ఏమీ రావు, దానికి టిక్ చేసి 4. ఇప్పుడు నెంబర్లు వేసాడు పిల్లడు, నెంబర్ వేసాడు. ఫస్ట్ ఏం రాయాలి? బాగా వచ్చినాయి రాయాలి. బాగా వచ్చినాయి మొత్తంగా 5 ఉన్నాయి, 5 రాసి. 30కి వచ్చినవి ఉన్నాయి, ఒక 5 ఉన్నాయి, 5 రాయి. సగం వచ్చినవి ఉన్నాయి, 5 రాయి. ఓకే, ఇప్పుడు రాని ఉన్నాయి కదా, మరి వీటిని ఏం చేయాలి? నోరు మూసి కూర్చోవాలి. కాపీ కొట్టమని చెప్పలా, మనం అయితే ఏం చెబుతాం? పక్కన ఉండి చూసాను రాయకపోయావా అని అంటాం. కాపీ కొట్టకూడదు, నీకు వచ్చినవి రాయి, అదే నీతి. అలాగే నీకు వచ్చిన దేవుణ్ణి, నీకు నచ్చిన దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాక్యం ద్వారా ప్రార్థన చేయి, అదే నీతి. వాక్యం లేకుండా ప్రార్థన చేస్తే అది నీతి అన్నదు. ప్రియులారా, ఆలోచించి నువ్వు కూడా ఇలాగా నాకు బాగా వచ్చిన వాక్యాలు, కొంచెం నేను చెప్పగలను రిఫరెన్స్ చెప్తే అనే వాక్యాలు, కొన్ని రావండి అని చెప్పే వాక్యాలు ఉన్నాయా? ఉంటాయి, ఉంటాయి. దేవుని ప్రేమించిన ప్రియ బిడ్డలారా, ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క దేవుడు చెప్తుంది, నీ మీద, నీ కుటుంబం మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను. 7వ గుమ్మం, వాటర్ గేట్ అన్నాం కదా, 3వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం. నీవు దేవుని వాక్యాన్ని, వాటర్ దేవుని వాక్యానికి సాదృశ్యం. వాటర్ తాగితే బతుకుతాం, చచ్చిపోతాము. వాటర్ తాగితే మంచిదా చెడా అందరికీ తెలుసు. డాక్టర్ కూడా అంటాడు, నీళ్ళు ఎక్కువ తాగమ్మా అంటాడు. ఎండాకాలంలో కాస్త నిమ్మరసం కలుపు తాగమ్మా, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగమ్మా అని చెప్తాడు కదా. నీరు మనల్ని బతికిస్తుంది. నీరంటే వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చే. వాక్యం బతికిస్తుంది, వాక్యం బతికిస్తుంది. వాక్యం చదువు, బతికిస్తుంది. దేవుని వాక్యానికి సాదృశ్యం నీరు. ఇది వాక్యంతో నింపబడటను చూపిస్తూ ఉంది. యెషయా గ్రంథం 4వ లేకపోతే యోహాను సువార్త 4వ అధ్యాయం 15వ వచనం, 4:15. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండానట్లు, చేదుకొనుటకింత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, దేవుడిచ్చే నీళ్లు కావాలని అడుగుతుంది సమరయ స్త్రీ. నువ్వు ఎప్పుడైనా అడిగావా? ఆయన ఏమిస్తాడు? నీళ్లు. నిజంగా నీళ్ళు ఇస్తాడా? వాక్యం ఇస్తాడు. ఆయన ఇచ్చేది వాక్యం. ఆయనే నీళ్లు తోడు బయడేమిటి? ఏది హిందువుల్లో కృష్ణుడు కనుక నాకు దాహం వేస్తుందనం కానీ చేయి చూపం కానీ ఈ చేతిలోంచి నీళ్లు వస్తాయంట. మన దేవుడు అట్లాంటి దేవుడు కాదు. వాక్యమని ఇస్తాడు, వాక్యాన్ని ఇస్తాడు దేవుడిని. ప్రియులరా, ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఏం చేయాలంట? వాక్యములో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి. 8వ గుమ్మం, గుర్రపు గుమ్మం, హార్స్ గేట్. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. అందరూ బాగు చేసుకుంటారండి. పడిపోయిన మందిరాన్ని తిరిగి బాగు చేస్తూ ఉన్నారు. పడిపోయిన నీ జీవితం, పడిపోయిన నీ కుటుంబం, పడిపోయిన నీ యొక్క మనస్సు. వాడెవడో పాట పాడుతూ ఉన్నాడు, మా ఇంటి పోతే అంత పిల్లవాడు 3వ తరగతి 4వ తరగతి చదువుతాడు. హృదయం ఎక్కడున్నది అని వాళ్ళ అమ్మ కూడా ఉంది పక్కన. నాకు అర్థం కాదు, ఎందుకంటే నేను సినిమాలు చూడగా నాకు తెలియదు.
సార్ వాళ్ళ అమ్మ అంటుంది, ఏం పాటలు రాయ్యే అంటుంది. సరే మా ఇంటి ముందే పోతామని. సరే నేను అడిగాను, ఎందుకమ్మా అయిపోయినట్టు అరుస్తున్నావు అంటే, ఆ పాటలేంటాయి గారు, ఆ పాటలు వాడు పాడే వయసా 3వ తరగతి 3వ తరగతి 4వ తరగతి చదివేవాడి వయసా, హృదయం ఎక్కడ ఉందంట, ఏం పాటలై ఏదో పాటలు అని ఆమె అరుస్తాం. ఏంటమ్మా అంటే ఆమె చెబుతుంది, ఈ ఫలానా సినిమాల పాటయ్యా. నేను అన్నారా బళ్ళో నీకు సినిమా పాటలు నేర్పుతున్నారంటే, లేదండి అన్నాడు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయంటే, మా అమ్మే పెట్టుద్దండి టీవీ అన్నాడు చివరికి. అంటే తప్పెవరిది? తల్లిదే, వాడిది కాదు. చక్కగా చూస్తూ ఉన్నారు తల్లి కూతుళ్ళు పిల్లలు అందరూ. పాపం చేసి మళ్ళీ పిల్లలు కాదంటే ప్రియులరా, హార్స్ గేట్, గుర్రపు గుమ్మం యుద్ధ పోరాటానికి గుర్తు. యుద్ధ పోరాటానికి గుర్తు. ఎక్కువగా బలహీనలను గుర్రం మీద తీసుకెళ్తారా? కడుపు తిన్న వాళ్ళని తీసుకెళ్తారా? అనారోగ్యస్తులను తీసుకెళ్తారా? ఎందుకు? ఇక్కడ మామూలుగా కూర్చొనే లేవలేకపోతున్నాడని గుర్రం మీద కూర్చోబెడితే ఎగిరెగిరి గంతేస్తుంది. ఇక పోతారండి పరలోకానికి టికెటే. ప్రియులరా, ఆలోచన చేయండి. గాడిద మీద తీసుకెళ్తారు. గాడిద నెమ్మదిగా నడుస్తుంది, బరువు మోస్తుంది. గుర్రం బరువు మైదు. అది పోరాటానికి గుర్తు. సైనికుడిని చేరుకోవడానికి, వార్తను అందించడానికి పరుగు పెట్టేది గుర్రం. ఆరోగ్యవంతులు మాత్రమే గుర్రం ఎక్కగలరు, అనారోగ్యస్తులు ఎక్కలేరు. పోరాటం చేయగలిగింది యవ్వన వయసు. నీ యవ్వన వయసులో నువ్వు మంచి పోరాడాలి. ప్రియులరా, ప్రతి విశ్వాసి మరి ఒక సైనికుడిగా ఈ ఆత్మీయ యుద్ధంలో పోరాటం చేయాలి. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అది నువ్వు పోరాడాల్సినటువంటి విధానం చెప్పాడు. చర్చికి వచ్చి హల్లెలూయా దేవునికి స్తోత్రం 2 పాటలు పాడేసి 2 మాటలు వినేసేసి ఏదో చెప్పారులే, ఈరోజు అయిపోయిందిలే, గబగబా ఇంటికి పోదాం, మాంసం వండుకుందాం, పలావ్ వండుకుందాం, నువ్వు వండుతుండమ్మా నేను టీవీ చూస్తా కాదా? పిల్లలు చేసే పనులు అవి కావా? తల్లులు చేసే పనులు అవి కావా? ఒక ఆమె చెబుతుంది, అమ్మ వాక్యం వింటావు నువ్వు అన్న. ఎందుకన్నా గారు అంది. ఎప్పుడు వింటావమ్మా, చర్చికి రావట్లేదుగా నువ్వు అని అంటే, చర్చికి రాకపోతే ఏమి, నేను టీవీ పెట్టుకొని వంట వండుతూ ఉంటా. తాలింపు వేసినప్పుడు నీకు వాక్యం వినపడుతుందా? మరి ఏమంటుందంట, వాక్యం పెట్టుకొని అంటే వంట చేస్తా అంట. ఎంత తెలియగల తల్లి. సగం సగం రాస్తే మార్కులు రావమ్మా, జాగ్రత్త. కాబట్టి మంచి పోరాడే మనస్తత్వం నీకు నీ యవ్వన జీవితంలో గుర్రం ఎక్కగలిగిన స్థితి, నడిపించగలిగిన స్థితి, పోరాడగలిగిన స్థితి నీకు ఉన్నప్పుడే నువ్వు పోరాడు. 9వ గుమ్మం, తూర్పు గుమ్మం, ఈస్ట్ గేట్. యెర్మయా గ్రంథం 3:29. షమయా బాగు చేశాడు. తూర్పు గుమ్మము రాకడకు సిద్ధపాటు. ఇప్పుడు ఉందా తూర్పు గుమ్మము? యెరూషలేంలో క్లోజ్డ్. ఎప్పుడు క్లోజ్ అయింది? 1541లో సుల్తాన్ దాన్ని ఆక్రమించుకొని దాన్ని మూసేశాడు. యూదుల యొక్క ఉద్దేశం ఏంటి? ఆ గేటు గుండానే యేసుప్రభు వస్తాడని యెహెజ్కేలు గ్రంథ ప్రవచన ప్రకారం. అయితే యూదులకు ఒక అలవాటు ఉంది, యూదులు సమాధుల దగ్గరికి వెళ్ళరు. తెలుసా మీకు ఆ సంగతి? దావీదు కానీ ఎవడు కానీ మోషే కానీ ఎవరు చనిపోయినా సరే ఆ సమాధులను చూడరు వాళ్ళు.
సమాధి దగ్గరికి వెళ్ళరు, వాటిని క్లీన్ చేయరు, వాటికి దండాలు పెట్టరు. అది యూదుల యొక్క లక్షణం. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు? ఆ గేట్లో నుంచి, తూర్పు గుమ్మం గేట్లో నుంచి ప్రభువారు వస్తారని యూదుల నమ్మకం. ఇప్పుడు ఏం చేశారు? ఆ యూదుల గుమ్మానికి ఎదురుగా ఆ సుల్తాను 1541 సంవత్సరంలో వాళ్ళు చనిపోయినటువంటి ముస్లింలు యొక్క సమాధులు పెట్టాడు. వాడి ఉద్దేశం ఏంటి? యూదులు సమాధులు చూడరు, రారు, దాటరు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ గేటు గుండా రాడు, వచ్చినా కూడా సమాధులు ఉంటాయి కాబట్టి వెనక్కి వెళ్ళిపోతాడు. ఏ ప్లాన్ అంటాడు? మూసేశారు, లేదు. ఇప్పుడు మెస్సయ్య రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నారని చెప్తారు. సరే, ఇవన్నీ తర్వాత విషయం. నేను యెరూషలేము వెళ్ళొచ్చాను కాబట్టి కొన్ని విషయాలు నాకు తెలుసు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, తూర్పు గుమ్మం రాకడకు సిద్ధపాటు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నీతి సూర్యుడు అతి త్వరలో తూర్పున ఉదయించబోతా ఉన్నాడు. అందుకని యేసయ్య గారు చక్కని పాట వేశారు, నా నీతి సూర్యుడా అని చక్కని పాట. మలాకీ 4:2. కాబట్టి నీతి సూర్యుడు నీకు ఉదయించాలి. నీతి సూర్యుడు పుడతాడు, ప్రతిరోజు ఉదయాన్నే పుడతాడు, కనపడతాడు. ప్రియులారా, ఇంకొక మాట, ప్రకటన 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచాను. యోహాను రాసిన సువార్త 14:3. నేనుండు స్థలంలో మీరును ఉండులాగిన మరలా వచ్చి నా ఎదురు ఉంటే మిమ్మల్ని తీసుకొని పోతాను. 10వ గుమ్మం మిస్కాదు గుమ్మం. మిస్కాదు గుమ్మం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం. మస్కాదు అంటే హెబ్రీ భాషలో రిజిస్ట్రీ అకౌంట్ ఇన్స్పెక్షన్ అని అర్థం. రిజిస్ట్రీ అకౌంట్ ఇన్స్పెక్షన్, ఖాతా లెక్క అని అంటాం మనం తెలుగులో. ఖాతా లెక్క అంటే రాసి పెట్టుకుంటాం. ఖాతా అంటే నువ్వెంత ఇవ్వాలి, ఏ రోజు ఎంత ఇవ్వాలి, ఏం కొన్నావు అనేది రాసుకుంటారు. అదొక లెక్క, దాని ఖాతా ఉంటారు. ప్రియులరా, ఈ గుమ్మము తీర్పును సూచిస్తూ ఉంది. ఇదిగో 500. 500 ఏంటండి? 1500 అయింది మీది. ఏంటి 1500 అయిందా? అవును సార్, ఇదిగో చూడండి ఖాతా. ఏ రోజు ఎంత తీసుకున్నావు, ఏమేమి తీసుకున్నావు, నీ సంతకంతో సహా ఉంది. చూడు ఏముంటుంది వాక్యం. తీర్పును సూచించే గుమ్మం. దేవుడే తీర్పు తీర్చు న్యాయాధిపతి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషుడు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడింది, ఆ తర్వాత తీర్పు జరిగింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి చదవయ్యారు. అప్పుడు తీర్పు ఉందా? ఎక్కడుంది? పుస్తకాల్లో రాసిందంట, గ్రంథాల్లో రాశాడంట. నువ్వేమేం చేస్తున్నావో, ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఏమేం చూస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో రైట్ డౌన్. దూతలు రాసుకుంటుంది. తీర్పు ఉంది, ఖాతా బుక్ బాగా గుర్తుపెట్టుకో. 11వ గుమ్మం ఎఫ్రాయిము గుమ్మం. 12 గోత్రాల్లో ఒక్క గోత్రానికి మాత్రమే గోత్రం పేరుతోటి ఒక గుమ్మం ఉంది, మిగతా వాటికి లేదు. ఎఫ్రాయిం అనేది ఒక గోత్రం. ఎఫ్రాయిం ఎవరు చెప్పండి? అంత తెలిస్తే మాట ఎందుకంటే అంటారా? ఏమంటే యోసేపు 2వ కుమారుడు, మనష్య పెద్దడు, 2వ కుమారుడు. ఇతని పేరు మీద ఇప్పుడు గుమ్మం కట్టారు. చూద్దాం దేవుని యొక్క ప్రేమ. 8:16 నెహెమ్యా గ్రంథం
ఆ ప్రకారమే జనులు పోయి కొంగలను తెచ్చి జనులందరూ తమ తమ ఇళ్ళ మీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణలోను నీటి గుమ్మపు నీటిలోను ఎఫ్రాయిము గుమ్మపు నీటిలోను పర్ణశాలలు కట్టుకొని. ఏం కట్టారండి? పర్ణశాల అంటే అర్థం ఏంటండి? నివసించే స్థలం, ఉండే స్థలం. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటండి? అభివృద్ధి. ఎఫ్రాయిం అంటే మాట అభివృద్ధి. నీవు దేవుడు అభివృద్ధి చెందాలని ఆశపడతా ఉన్నాడు. హల్లి చేద్దామా? ఉందా నీకు మనసు? నేను అభివృద్ధి చెందులాగున నా దేవుడు నాకు సహాయం చేయుగాక అనగలవా? అను. ఇక్కడే అనలేకపోతే ఇంకా దేవుడి దగ్గర ఏమంట? అభివృద్ధి, పర్ణశాల, సేఫ్గా ఉండే స్థలాలు, చల్లగా ఉండే స్థలాలు, నివసించే స్థలాలు. ప్రియులారా, క్రీస్తు తీర్పు తీర్చిన తర్వాత రాబో క్రీస్తు పరిపాలనను చూపిస్తూ ఉంది. ఏమంటాడు? అయ్యా, మేము నిన్ను నమ్ముకొని వచ్చాం కదా, 12 మంది శిష్యులు అంటారు. మరి మాకేంటారు? ఒకటే అన్నాడు, ఒకరోజు రాబోతా ఉంది 12 సింహాసనాల మీద కూర్చుంటారు. ఈ ప్రజలందరికీ మీరు తీర్పు తీర్చేవారికి ఉంటారు. ఎంత ఆధిక్యత అండి! ఈ భూమి మీద ప్రధాన న్యాయమూర్తులు ఉండొచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉండొచ్చు, వరల్డ్ మొత్తానికి న్యాయమూర్తులు 12 మంది, పాత నిబంధన 12 మంది, కొత్త నిబంధన 12 మంది శిష్యులు. టోటల్గా ఎంతమంది ఉంటారంట అక్కడ? 24. ఒకవైపు 12, ఇంకొక వైపు 12. అందుకని ఒక పాట రాశారు, 24 పెద్దలతో అని చెప్పి చక్కని పాట రాశారు. చదవండి అమ్మా, అర్థమవుతుంది జీవితం. దేవుడు కృప నీ మీద కుమ్మరించబడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. చదవండి 20వ అధ్యాయం 6వ వచనం, ప్రకటన గ్రంథం 26. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొనవారు ధన్యులను పరిశుద్ధులై ఉందరు. ఇట్టి వారి మీద రెండవ మరణంకు అధికారం లేదు. మీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాల రాజ్యము చేయుదురు. ఎన్ని సంవత్సరాలు? నువ్వు ఎంతకాలం బతుకుతా? 50, 60, 70, 80, 90. ఇక్కడ కూర్చున్న వాళ్ళు సింపుల్గా నేను ఒక 80 సంవత్సరాలు బతుకుతాను అన్నాడు. చేతులు ఎత్తండి. చెప్పలేరా? అంటే ధైర్యం చాలట్లేదా? చనిపోతామనే భయం ఉందా? నేనైతే చెప్తా, నేను ఉంటా. నా దేవుడు నన్ను కాపాడుతాడు. ఎందుకు లేదు మీకు ధైర్యం? అంటే పాపం ఎక్కువ చేస్తున్నారా? పాపం చేసేవాడు త్వరగా చనిపోతారు. చూస్తావా అది ఆ వాక్యం? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి 7:14. పదిహేడవ వచనం, అధికముగా దుర్మార్గ పనులు చేయకము. అంటే ఇప్పుడు 80 సంవత్సరాలు జీవిస్తామన్న ధైర్యం నీకు లేదు అంటే నేను ఈ పాప పనులని చేస్తానండి, త్వరగానే చచ్చిపోతా అని నేను రాయలా, వాక్యం చెప్తాను. నీకు ధైర్యం లేదు, ప్రభువారు ధైర్యం ఇస్తున్నారు, కానీ నువ్వు ధైర్యంగా అనలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? నీ పాపములని నువ్వు మరణించకూడదు. పాపం చేసేవాళ్ళు త్వరగా చచ్చిపోతారు. ఇది వాస్తవం, బైబిల్ సత్యం. అంతే. తల్లిదండ్రులను సన్మానించిన వాళ్ళు త్వరగా చనిపోతారు. దీర్ఘాయువు కావాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి. నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, నీకు దీర్ఘాయువు రాకుండా ఉండటానికి కారణం నువ్వే, నీ తప్పే, నీ పాపమే. బైబిల్ చెప్తా, ఎఫ్రాయిము గుమ్మం, అభివృద్ధి పొందే గృహం, పర్ణశాల, ఆయుష్ పెరిగే ఇల్లు, గృహం, పర్ణశాల.
12వ గుమ్మం. 12వ గుమ్మం గేట్ ఆఫ్ ది ప్రిజన్, బందీ గృహపు గుమ్మం. బందీ గృహపు గుమ్మం. 12వ అధ్యాయం నెహమ్యా గ్రంథం 39వ వచనం. 12:39. మరియు వారి ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండియో, పాత గుమ్మము అవతల నుండియో, వర్షపు గుమ్మము అవతల నుండియో, అనన్యాయేలు గోత్రము నుండియో, మేయా గోత్రము నుండియో గొర్రెల గుమ్మం వరకు వెళ్ళి బందీ గృహము గుమ్మలో నిలిచిరి. ఎక్కడికి వచ్చారు చివరికి? ఈ గుమ్మాలన్నీ దాటుకుంటూ వచ్చారు, బందీ గృహానికి వచ్చారు. దేవుని రాజ్యంలో ప్రవేశము దొరకని వారు ప్రవేశించేటువంటి ద్వారమే బందీ గృహం. నరకమునకు వెళ్ళే ద్వారమే బందీ గృహం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం. 30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపడి చీకటిలోనికి త్రోసివేయుడి. చెప్పండి, ఎవరంటాడు? కష్టంగా ఉంది కదా మాట చదవటానికి. పనికి మాలిన వారంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? బందీ గృహానికి వెళ్ళిపోతారు. అంటే దేవుడిని సరిగా నమ్మక, ప్రేమించక, అనుసరించక, ఆయన మాటలంటే లెక్క చేయక తిరిగేవాడు, రక్షణ పొందకుండా ఉన్నవాడు ఎక్కడికి వెళ్తారు? బందీగా. ప్రకటన 14, 10, 11. ఏమియూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమని మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడను. వారి బాధ సంబంధమైన పొగ యుగములో లేచును. ఎప్పటిదాకా ఉంటుందంట ఈ కష్టం? యుగ యుగాలు ఉంటుందంట. అమ్మ కొడితేనే ఓర్చుకోలేవే, కింద పడితేనే ఓర్చుకోలేవే, చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఓర్చుకోలేవే, గీసుకుపోతేనే ఓర్చుకోలేవే. ఎంత కష్టం వస్తుందో దేవుణ్ణి ఎరగకుండా తిరిగితే, దేవుడి కాదని తిరిగితే వచ్చే కష్టం అంతా 14వ అధ్యాయంలో రాశాం. 20వ అధ్యాయం కూడా రండి, 15వ వచనం చూడండి. 20:15. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. నేను ఒక స్కూల్ హెడ్ మాస్టర్ కదా, పనిచేశాను కదా. ఒక ఆమె భర్తతో గొడవపడి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి ఊరు. 4 నెలల తర్వాత వచ్చింది. మా లెక్క ప్రకారము వాడు 10-15 రోజులు అబ్స్కాండ్ అయితే వాడి పేరు డిలీట్ చేయమని గవర్నమెంట్ ఆర్డర్స్. సరే, అప్పటికి 1 నెల రోజులు చూసాం, రాలా. నిజం చెప్తున్నానండి, వారానికి ఒక్కరోజు వచ్చినట్టుగా, అది హాఫ్ డే వచ్చినట్టుగా దొంగ అటెండెన్స్ వేసాం. ఎందుకంటే వాడు రాలేదంటే తీసేయాలి. చూసాం, 4 వారాలు చూసాం, రాలా. దేవుడు నాతో అన్నాడు, వాడు రాకపోతే ఎందుకు అటెండెన్స్ వేసావు అన్నాడు. తప్పైపోయింది ప్రభు, ఏదో పిల్లోడిని సేవ్ చేద్దాం అనుకున్నాను, అది తప్పే. 2వ నెల రాలా, 3వ నెల రాలా, 4వ నెల రాలా, 5వ నెలలో వచ్చాడు. పిల్లోడిని తీసుకొచ్చింది బడికి, తీసుకొచ్చి అయ్యగారు, మాస్టర్ గారు, అబ్బాయిని తీసుకొచ్చామండి, మళ్ళీ వచ్చేసామండి ఊర్లోకి అని. అమ్మ పిల్లడి పేరు లేదమ్మ బడిలో, అటు వెళ్తానండి అని. 4 నెలలు నువ్వు పిల్లడు బడికి రాలా, నేను దొంగ అటెండెన్స్ వేయాలా, నేనైనా అని బతీలాడుద్ది, కాళ్ళ పడుద్ది. ఏమనుకోవద్దు, మళ్ళీ కొత్త అడ్మిషన్ రాసుకుంటా అంటే మళ్ళీ కొత్తగా చేరినట్టే. నీకు ఇష్టమైతే పంపించు, లేకపోతే లేదు, అంతకన్నా చేసి. ఎందుకంటే ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత డిలీట్ అయిపోతే రాదు వాడి పేరు.
వాడికి భోజనం ఉండదు, వాడికి డబ్బులు రావు, బ్యాగులు రావు, పుస్తకాలు రావు, ఏం రావు. సరే ఏదో ఒకటి చేయ్యా అని చెబితే మళ్ళా ఆడి పేరు ఎక్కించాం. దానికి కారణం రాయమంటాడు. వాడికి రోగం వచ్చిందని రాయాలి, లేవలేకపోయాడని రాయాలి. అమ్మ ఇది ఇష్టమేనా నీకు? వాడు అడుగుతాడు, 4 ప్రశ్నలు వేస్తాడు. నీకు ఇష్టమేనా? ఏం చేస్తామయ్యా రాయ్. చూసారా, పాపం మంచి చేత కూడా వాళ్ళు చేయిస్తారు కదా. పాపం మంచి చేత కూడా వాళ్ళు చేయిస్తారు. ఎవరు? మనం చేయట్లా, వాళ్ళే చేయిస్తారు. అందుకే లోకం వైపు చూడొద్దు అంటారు. కానీ మనమే అనుకుంటాం మానవత్వంతో పోనీలే కాళ్ళ పడుతుంది కదా అనుకుంటాం. కానీ దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. ఇస్కరియోతు పాపాన్ని ఒప్పుకున్నాడు. నిరపరాధి రక్తమును నేను అప్పగించానని ఒప్పుకున్నాడు, కానీ చచ్చిపోయాడు. బిలాము ఒప్పుకున్నాడు, ఆకాను ఒప్పుకున్నాడు, చచ్చిపోయారు. ఒప్పుకున్నారు వాళ్ళు. పిల్లలు ఆలోచించారు, ఏ గుమ్మం ఇది చెప్పండి? చెప్పలేకపోతున్నారా? బందీ గుమ్మం, బందీ గృహపు గుమ్మం. దేవుని యొక్క ప్రేమ 14, 10, 11లో ఏమీ కలపడదు. 20, 15లో ఎవరి చదవండి పేరైనను జీవగ్రంథంలో లేకపోతే. 21, 8 చదవండి. అసహ్యులను, జాగ్రత్త జాగ్రత్త. లిస్ట్ రాశాడు. పిరికోళ్ళు అంటే దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్పి అబద్ధంగా ప్రేమించేవాడు. అవిశ్వాసం, చేస్తాడేమో లేడు దేవుడు అనే అపనమ్మకం. అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, ఏమండి అబద్ధికులు అందరూ. 8 రకాలు చెప్పాడు. ఎక్కడికి వెళ్తారు? జావు, బందీ గృహానికి జావు. ప్రకటన గ్రంథం 14, 10, 11 చదివిన మాటలు. చివరి మాటకు వద్దాం. తప్పిపోయిన లోకంలో తిరుగుతున్న గొర్రెల మనం, దాన్ని గొర్రెల గుమ్మము అన్నారు. గొర్రెల గుమ్మం ద్వారా సంఘంలో చేర్చబడాలి. తర్వాత నూతన ఆత్మల అను చేపలను బట్టి మత్స్యగృహంలోనికి వెళ్ళాలి. 2వ గుమ్మం మత్స్యగృహంలో నుండి సంఘములో చేర్చబడాలి. పడిపోయిన మన ప్రాచీన స్థితిని పాత గుమ్మం ద్వారా గమనించుకోవాలి. లోయ గుమ్మము లాంటి దీన మనసు కలిగి పెంట గుమ్మములో నుండి సాతాను ఆలోచనలు అను చెడును బయటకు నిత్యము విసర్జించాలి. దారగుమ్మములో నుండి పరిశుద్ధాత్మ నుండి ఆత్మీయ యుద్ధం చేస్తూ తూర్పు గుమ్మములో నుండి రాకడకు సిద్ధపాటు కలిగి జ్ఞానం పొందుకుంటూ విస్పాది గుమ్మములో నుండి తీర్పు తప్పించుకొని ఎఫ్రాయిము గుమ్మం ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. బందీగృహం యొక్క గుమ్మం ద్వారా నరకశిక్ష ఉందని గమనించి జారిపోకూడనట్లు జాగ్రత్త పడాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి అనుగ్రహించి కాపాడును గాక. మోకరించండి. 12 గుమ్మాలు తెలిస్తే గుర్తుంటే పేరెత్తి ప్రార్థన చేసుకో. నేను ఏ గుమ్మంలోనికి వెళ్ళబోతున్నాను? నేను ఏ గుమ్మంలోనికి వెళ్ళబోతున్నాను? నాకు తెరవబడిన గుమ్మం ఏంటి? ఎఫ్రాయిము లాంటి గుమ్మము నాకు కావాలి. బందీగృహం వద్దయ్యా, మత్స్యపు గుమ్మం కావాలి. మా ఇంట్లో ఉన్న ఆత్మలు రావాలి నా దగ్గరికి. ప్రార్థన చేయి. దేవుడు